వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు భాగ్యభావంలో మౌఢ్యం ఏర్పడుతుంది. జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు. ఇది రవి గురువుల కలయిక మంచిదే, కానీ మౌఢ్యం ఏర్పడటం అనేది కరెక్ట్ కాదు. అయితే ఈ గ్రహాల యొక్క కలయికతో పాటు మీకు మిగతా గ్రహాలు అంటే చతుర్థంలో ఉండేటువంటి రాహు, పంచమ శని, సప్తమంలో ఉండేటువంటి కుజుడు, దశమంలో ఉండేటువంటి కేతువు, శని, శుక్రుడు కూడా కలుస్తున్నాడు. మరి వీటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేయాలి? ముఖ్యంగా మనం మౌఢ్యమి భాగ్యంలో కలుగుతున్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనేమన్నప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ భాగ్య భావంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, ఈ గురుగ్రహం రవి ఎప్పుడైతే రవితో కంబస్ట్ అయి ఉన్నాడో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది ప్రత్యేకంగా గురువు ద్వారా అంటే రవి ద్వారా గురువు కంబస్ట్ అయినందుకు ఉపనయనాది సంస్కారాలు, తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, మరియు బ్యాంకింగ్ సంబంధించిన విషయంలోని, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోని, అంటే ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాల విషయంలోని కాస్త జాగ్రత్త. కాకపోతే 4లో రాహు నుండి విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాము అని ప్రయత్నపడే వారికి ఇది మంచి సమయమే చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే కొన్ని గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకి కొంత అంటే అయ్యో అప్పుడు రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనుకునే విషయాలు కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. కాకపోతే ఈ మౌఢ్యం ఉండే సమయంలో మాత్రం ఇందాక నేను చెప్పిన 4 విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహం సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ఫుల్ గా ముందు కదులుతాయి. కాకపోతే ఉద్యోగం విషయంలో ఎప్పుడైతే 9వ స్థానంలో 2 గ్రహాలు ఉండి 10వ స్థానంలో శుక్రుడితో పాటు కేతు కూడా కలుస్తున్నాడు, ఉద్యోగ సంబంధించిన మార్పులు, అందులో ముఖ్యంగా ఇండియాలో కాకుండా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మార్పులు చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కాలభైరవుడి యొక్క అష్టకం చేయండి, అన్ని విధాలా బాగుంటాయి. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలి, పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు. అక్కడ మనమే పాటిస్తుంటాం. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రమూర్తులు, ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే కొన్ని ప్రాంతాల్లో వర్తించరా. అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది, కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్ గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాక్ ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో గనక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలను పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమికి సంబంధించిన ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలా మంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్ గా చేసేవి కూడా అవుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యంతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధమైన పద్ధతి. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేగాని పెద్ద తనలో ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌఢ్యంతో చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు వ్యక్తిగతం గురి చేశాడు, బ్లడ్ వచ్చేస్తా, అమ్మ ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈ రోజు దుర్ముహూర్తం ఉంది, వర్జం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు అంటే ఎలా? యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతను రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చాను.
ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం, మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలో, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి దాని విషయంలో, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యత నష్టంలోని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాల సంస్కారాలు, ధనస్సు వారికి షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికి ఏమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికి ఏమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతాన సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భాగం ఆ స్థానం, అన్ని విషయాలు కాదు, పర్టికులర్ గా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్ గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరు ఆ సమయంలో అంటే గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం వల్ల వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ జరిగేటువంటివి ఏంటి, యూనివర్సల్ గా జరిగేవేంటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ సరే, ఇంకా చిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అన్నమాట ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలా మంది ఏంటంటే, నేను చాలా సార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, 50 సార్లు జరుగుతుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయింటే తెలియక బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు తగ్గినప్పుడు అప్పుడు జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌల్యము ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంపస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంపస్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాలు దగ్గరగా ఉండాలి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం వంటి ఉంటుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే, ఒక డిగ్నిఫైడ్ నేచర్ లో కూడా వెళ్తుంటారు. కాకపోతే ఏంటంటే మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలు కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ లేదు, 2 గ్రహాలు కలిసినప్పుడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాన్ని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవానే నమః చేయడానికి